स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. గురుగారు, రామాయణం త్రేతాయుగంలో జరిగింది, భారతం ద్వాపర యుగంలో జరిగింది. ఇవి ప్రతి త్రేతా ద్వాపర యుగాల్లో జరుగుతాయా? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగం. ఒక మహాయుగం అయిపోయింది అంటే మళ్ళీ కృతయుగం ప్రారంభమవుతుంది. పాఠశాలలో సోమవారం నాడుకి ఫస్ట్ పీరియడ్ ఇది, సెకండ్ పీరియడ్ ఇది, థర్డ్ పీరియడ్ ఇది, ఇట్లా టైం టేబుల్ ఉంటుంది. అట్లాగే మంగళవారం, బుధవారం ప్రతిరోజు ఆ పీరియడ్లో ఆ పాఠం జరుగుతుంది. అలాగే ఈ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అనేటువంటివి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. దీనికి ఆగిపోవటం అనేటువంటిది ఏది లేదు. కాకపోతే యుగానికి యుగానికి మధ్యలో కొంతకాలం వ్యవధి ఉంటుంది. అలాగే మహాయుగానికి మళ్ళీ కృతయుగం ప్రారంభం అవ్వటానికి మధ్యలో వ్యవధి ఉంటుంది. అంతే తప్ప యుగాలు ఇంతటితో అంతమైపోయినాయి అంటానికి లేదు. సృష్టి అనాది. మొదటి కృతయుగంలో ఏం జరిగిందో తర్వాత యుగంలో కూడా అదే జరుగుతుంది. త్రేతాయుగంలో రాముడు మళ్ళీ పుడతాడు, మళ్ళీ కథ అంతా జరుగుతుంది, మళ్ళీ రావణాసురుడు వస్తాడు. ద్వాపర యుగంలో మళ్ళీ కృష్ణ పరమాత్మ అవతరిస్తాడు. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి అంటే తర్వాత కలియుగంలో ఉన్న వాళ్లకు పురాణాలుగా వ్యాసుడు అందజేస్తాడు. కనుకనే ప్రతి ద్వాపర యుగ అంతంలోనూ ఒక వ్యాసుడు వస్తున్నాడు. ఇప్పటికీ 27 మంది వ్యాసులు వచ్చారు ఈ కల్పం ప్రారంభం అయిన తర్వాత. అంటే 27 మహాయుగాలు అయిపోయినాయి. రామాయణం మనం చదువుకుంటున్న రామాయణం ఎప్పటిది అంటే 24వ మహాయుగంలో. ఇప్పుడు మనం ఏ మహాయుగంలో ఉన్నాము? 28వ మహాయుగంలో ఉన్నాము. మనం చదువుకుంటున్న భారతం ఎప్పటిది అంటే ఈ మహాయుగంలో వచ్చిన ద్వాపర యుగంలోదే. రాముడు అవతరించిన త్రేతాయుగం తర్వాత వచ్చినటువంటి ద్వాపర యుగంలో కూడా ఈ భారతం ఇవన్నీ జరిగినాయి. కానీ మనం చదువుకుంటున్నది ఆ భారతం కాదు, ఈ కలియుగానికి ముందు ఉన్నటువంటి ద్వాపర యుగంలోది. అందుకనే చాలామందికి ఆ దుర్యోధన లక్షణాలు, దుశ్శాసన లక్షణాలు మనకి కలుగుతున్నాయి లోకంలో చాలామందికి. ఎందుకంటే దగ్గర వాళ్ళు కదా వాళ్ళు, ఈ కలియుగానికి ముందు ఉన్నదే. కనుక ప్రతి మహాయుగంలోనూ వచ్చే కృతయుగంలో, మొదటి కృతయుగంలో ఏం జరిగిందో అది జరుగుతూ ఉంటుంది. ప్రతి మహాయుగంలో, త్రేతాయుగంలో ఏం జరిగిందో అది జరుగుతుంది. ద్వాపర యుగంలో ఏం జరిగిందో అది జరుగుతూ ఉంటుంది. కాకపోతే వాటికి కొద్దిగా తేడా ఉండవచ్చు. పరిపూర్ణంగా అదే ఉండడానికి వీలు లేదు. ఎలాగా నిన్న సోషల్ స్టడీస్లో ఆ పీరియడ్లో పాఠం చెప్పిన మాస్టారు నిన్న చెప్పిందే ఇవాళ చెప్పడు. సోషల్ స్టడీసే చెబుతాడు, కానీ పాఠం మార్పు ఉంటుంది కదా. అదేవిధంగా ఈ ద్వాపర యుగంలో తేడా ఉంటుంది, ఆ ద్వాపర యుగంలో ఈ ద్వాపర యుగానికి కొద్దిగా తేడా ఉంటుంది. సబ్జెక్టు మాత్రం అదే ఉంటుంది, తేడా మాత్రం ఉంటుంది. ఆ తేడా ఉండటం చేతనే కొన్ని పురాణాలలో ఒక విషయం ఒక రకంగా చెబితే అదే విషయం ఇంకొక పురాణాల్లో ఇంకొక రకంగా కనపడుతుంది. మనకు సందేహం కలుగుతూ ఉంటుంది. ఆ కారణం ఎందువల్ల అట్లా జరిగింది, మరి అట్లా ఆ పురాణంలో ఆ విషయాన్ని అలా ఎందుకు చెప్పారు, ఈ పురాణంలో అదే విషయాన్ని ఇలా ఎందుకు చెప్పారు అని మనకు అనిపిస్తుంది. అది ఆ విషయం ఆనాడు ద్వాపర యుగంలో జరిగిన విషయాన్ని తర్వాత వచ్చిన వ్యాసుడు చెప్పాడు. ఇప్పుడు ఈ పురాణంలో ఉన్న విషయం ఈ ద్వాపర యుగంలో వచ్చిన వ్యాసుడు చెప్పాడు. కనుక ఆ వ్యాసుడు వేరు, ఈ వ్యాసుడు వేరు. కనుక
వాళ్ళు రచించినటువంటి ఆయా గాథలు వేరువేరుగా ఉంటాయి. ఆ విషయాలు ఆయా పురాణాల్లో పొందుపరచడం చేత మార్పు ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. అందుకనే పెద్దలు కల్పభేదం చేత మార్పు కనబడుతున్నది అని పెద్దలు చెప్పారు. కనుక వాస్తవానికి ఆ యుగంలో ఏం జరిగిందో ఈ యుగంలో అదే జరుగుతుంది. అన్నీ అట్లాగే జరుగుతాయి. కాకపోతే కొద్ది మార్పులు మాత్రం ఉంటాయి. గురుగారు, సమస్త జనులు ఆచరించదగినటువంటి పూజ ఏమైనా ఉందా? ఉంటే దాన్ని ఏ రకంగా ఆచరించాలి? అసలు పూజ అనే దానికి అర్థం తెలుసుకుంటే సమస్త జనులు ఆచరింపదగిన పూజ ఎటువంటిది అనేది మనకు తెలిసిపోతుంది. 3 రకాలుగా పూజ: మనో, వాక్, కాయ కర్మల చేత. మనం ప్రతి దానికి చెబుతూ ఉంటాం, త్రికరణ శుద్ధిగా చెబుతున్నాను అని. ఈ త్రికరణములు ఏమిటి అంటే మనస్సుతో చేసేది, వాక్కుతో చేసేటువంటిది, కర్మ ద్వారా చేసేటువంటిది, చేతల ద్వారా. ఈ చేతల ద్వారా చేసేటువంటిది అధమము అయినటువంటిది. వాక్కు ద్వారా చేసేటువంటి దాన్ని మధ్యస్థము అంటారు. మానసికమైనటువంటి ద్వారా చేసేటువంటి దాన్ని ఉత్తమోత్తమము అంటారు. ఉత్తమము కూడా కాదు, ఉత్తమోత్తమం. కనుక ఈ పూజ అనబడేటువంటి దానికి అర్థం ఏమిటయ్యా అంటే మనస్సును నిలబెట్టి ధ్యానము చేయుటయే పూజ. ధ్యానము అంటే కళ్ళు అన్నీ మూసుకుని మెదలకుండా కూర్చోవడం అనేటువంటిది ధ్యానం కాదు. ఆ భగవంతుని యందు మనస్సును నిలబెట్టడం ధ్యానం. ఆ భగవంతుని యందు నిలబెట్టాలి అంటే ముందు ఏం కావాలి? వీడికి కొంతకాలం ఆ భగవంతుని పట్ల దృష్టి కలగాలి అంటే ముందు విగ్రహం ఉండాలి, దాని యందు మనస్సు నిలబెట్టాలి. ఆ తర్వాత అర్చనా విధానాన్ని చేతల ద్వారా చేయాలి. చెయ్యగా కొంతకాలానికి వాక్కు ద్వారానే చేస్తాడు, కర్మ మానేస్తాడు. అప్పుడు కర్మ లుప్తం అవుతుంది. ఎప్పుడైతే కర్మ లోపించిందో వాక్కు ద్వారానే కేవలం కీర్తిస్తాడు. త్యాగరాజాదులందరూ చేసింది అదే పని. అన్నమయ్య చేసింది కూడా అదే పని. అన్నమయ్య ఎక్కడైనా పూజ చేసినట్టుగా ఉన్నదా? అనేక రకాలుగా తన కీర్తనల ద్వారా భగవంతుణ్ణి అర్చించాడు. గంధము పుయ్యరుగా పన్నీటి గంధము పుయ్యరుగా అని కీర్తించాడు త్యాగయ్య. అంతే తప్ప గంధం పుయ్యల, పూస్తే చేత, వాక్కు చేత అర్చించాడు. ఆ తరువాత ఆయన ఏ స్థాయికి చేరుకున్నాడు అంటే మానసికంగానే భగవంతుణ్ణి అర్చించడం. అప్పుడు మాట కూడా లుప్తమైపోతుంది. ఏతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అప్పుడు వాక్కు కూడా లోపమైపోయి కేవలం మనస్సు ఎక్కడికి చేరుతుంది అంటే భగవంతుని వద్దకు చేరి లగ్నమై ఉంటుంది. ఈ మొత్తాన్ని కలిసి పూజ అంటారు. చేత చేసేదాన్ని, వాక్కు చేత చేసేదాన్ని, మనస్సు చేత చేసేదాన్ని. ఇవి 3 సోపానములు. చేత చేసేదాని దగ్గరే మనం నిలబడిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. పుణ్యం వస్తుంది, మోక్షం పొందే అవకాశం లేదు. వాక్కు చేత చేసేదాని వద్దనే కనుక ఉన్నట్లయితే అప్పుడు పుణ్యమే వస్తుంది, దానివల్ల ప్రయోజనం లేదు. మళ్ళీ భూమి మీద పుట్టవలసి వస్తుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని చెబుతున్నది వేదం. ఆ కారణం చేత నీవు ఒక్కొక్క సోపానాన్ని దాటి మనస్సు దగ్గరకు వచ్చి ఆ మనస్సును భగవంతుని వద్ద నిలుపటమే పూజ. ఈ పూజ ప్రతి ఒక్క మనిషికి అవసరం అవునో కాదో మీకే అర్థమైపోతుంది. ప్రత్యేకించి మనం చెప్పవలసిన ఆవశ్యకత లేదు. ఈ పూజా విధానం అనేటువంటిది ఖచ్చితంగా ఈ వర్ణం ఆ వర్ణం అనేటువంటిది కాకుండా, ఈ జాతి ఆ జాతి అనేది కాకుండా ప్రతి ఒక్కరూ చేయవలసిందే, చేసి తీరవలసిందే. గురుగారు, నిత్య పూజలో ఆంతర్యం ఏమిటి? నిత్య పూజ చేయకపోతే దోషం ఏమైనా ఉంటుందా? చెయ్యకపోతే దోషం ఏమీ లేదు, చేస్తే ప్రయోజనం ఉన్నది. మనిషి జీవితానికి పరమావధి ఒక్కటే. ఏ మనిషి అయినప్పటికీ కూడా, స్త్రీ కానీ, పురుషుడు కానీ, నపుంసకుడు కానీ, బ్రాహ్మణుడు కానీ, క్షత్రియుడు కానీ, వైశ్యుడు కానీ, అన్య వర్ణములు కానీ, ఎవరైనప్పటికీ కూడా
మానవ జీవితం వచ్చింది అంటే ఆ జీవికి పరమావధి ఒకటి ఉన్నది. ఏమిటి ఆ పరమావధి అంటే జన్మ రాహిత్యమును పొందుట, మరల జన్మ లేకుండా చేసుకొనుట. ఇది లాస్ట్ గోల్ మనిషి అన్నవారికి. కలి ప్రభావం చేత ఇవాళ రోజున హౌ టు గెట్ మోర్ మనీ ఇది మాత్రమే గోల్గా ఉన్నది. కానీ వాస్తవానికి పొందవలసింది మోక్షం. మోక్షం పొందవలసిన ప్రతి వారికి నిత్య పూజ కావాలి. నిత్యము భగవంతుని ఆరాధించడం, నిత్య నైమిత్తికమైనటువంటి కర్మలు మనం చేస్తున్నాం. ఆ చేసేటువంటి యజ్ఞములలో దేవయజ్ఞం అనేది ఉన్నది కదా. ఆ దేవయజ్ఞమే పూజ, అర్చన. అర్చనా విధానములు అనేక రకాలు. కనుక తప్పక ప్రతి ఒక్కరూ దేవతారాధన చేసి తీరవలసిందే. ఆ దేవత యొక్క రూపం ఎలా ఉంటుంది అనేది ఆయా వ్యక్తుల యొక్క మానసిక నిర్ణయం. ఆ దేవత యొక్క పేరు ఏమిటి అనేటువంటిది ఆయా వ్యక్తుల మానసిక నిర్ణయం. ఏ పేరుతో అయినా పిలుచుకోవచ్చు, ఏ రూపంతో అయినా అర్చించవచ్చు. భారతీయ సనాతన ధర్మం ఒక చెట్టుని కూడా పూజిస్తుంది. పంచకల్పవృక్షములు అని ఉన్నాయి మనకు. రావి చెట్టు కల్పవృక్షమే, మేడి చెట్టు కల్పవృక్షమే, ఉసిరి చెట్టు కల్పవృక్షమే, తులసి చెట్టు కల్పవృక్షమే, మారేడు చెట్టు, ఇవన్నీ కల్పవృక్షాలే. వాటిని అర్చించే విధానం ఉన్నది. ఒక రాతిని భగవంతునిగా భావించి పూజించే విధానం ఉన్నది. ఒక పుట్టను భగవంతునిగా భావించి పూజించే విధానం ఉన్నది భారతీయ సనాతన ధర్మంలో. దీని అర్థం ఏమిటి? తెలివి తక్కువగా ఆలోచన లేకుండా దేనికి పడితే దానికి కుంకాలు వేసేయటం, పసుపు వేసేయటం చేసేస్తున్నారు అని లోకంలో అనేక మంది విమర్శించేటువంటి విమర్శకులు లేకపోలే, ఉన్నారు. కానీ ప్రతి వస్తువును దైవభావంగా భావించటమే దీని ఆంతర్యం. కనబడే ప్రతిదాన్ని, ఒక్క మనిషినే కాదు, ప్రతి జీవిని కూడా దైవముగా భావించి అర్చించేటువంటి ఆ గౌరవ భావం కలిగేటువంటి దానికోసమే భారతీయ సనాతన ధర్మం ఈ విధమైనటువంటి విధానాన్ని, సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసింది. కనుక వీరు అర్చించాలా, వారు అర్చించాలా, అర్చించక్కర్లేదా, లేదు ఏదైనా పర్వదినంలో మాత్రమే అర్చించవలెనా, నిత్యము అర్చించవలసిందేనా, ఇదన్నీ సమస్యే లేదు. నిత్యము తన నైమిత్తిక జీవితంలో భగవద్ ఆరాధన అనేటువంటిది ఒక సమయాన్ని ఇచ్చి తప్పక చేయవలసిందే. అతడు పూజా మందిరంలో కూర్చుని చేస్తాడా, లేదు విడిగా కూర్చుని ధ్యాననిష్ఠుడై చేస్తాడా, ఎలాగైనా చేసుకోవచ్చు. కనుక తప్పక చేసి తీరవలసిందే, వదిలేటువంటి అవకాశం లేదు. అది చేస్తే కానీ మోక్షాన్ని పొందే అవకాశం లేదు. మోక్షాన్ని పొందడమే మానవ జీవితానికి పరమావధి. కనుక తప్పక చేసి తీరవాలి. గురుగారు, సమస్త జీవరాశి పంచభూతాల మూలంగా జీవిస్తున్నాయి కదా, మరి ఈ పంచభూతాల రుణం తీర్చుకోవటం ఎలా అంటారు? పంచభూతాలు భూమి, వాయువు, అగ్ని, ఆకాశము, నీరు, వీటి రుణం ఎలా తీర్చుకోవాలి? ఆ భూమికి ఏ కష్టము కలుగకుండా మనం చూసుకోవాలి. కానీ మనం ఎన్ని పనులు చేస్తున్నాం భూమి మీద? అందుకోసమని ఉదయం లేవగానే కాళ్ళు పెట్టకముందే, భూమి మీద పెట్టకముందే మనం ఏమని ప్రార్థిస్తున్నాం? సముద్ర వసనే దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం క్షమస్వం పాదస్పర్శమే, లేదా పాదస్పర్శం క్షమస్వమే, ఎట్లా అయినా చెప్పుకోవచ్చు. అమ్మా, నేను నా నైమిత్తికమైనటువంటి కర్మల కొరకు భూమి మీద నిలబడాలి కనుక, ఒక్కొక్కప్పుడు పరుగు పెట్టాలి కనుక, ఒక్కొక్కప్పుడు నడవాలి కనుక, ఒక్కొక్కప్పుడు నా నివాసమునకు ఇల్లు కట్టుకోవాలి కనుక గోతులు తీస్తాను, పునాదులు వేస్తాను. కనుక నా ఈ నిత్య నైమిత్తికమైన కర్మ కొరకు నేను చేసేటువంటి దాన్ని నీవు మాతృభావం చేత క్షమించి నన్ను ఆశీర్వదించవలసింది అని ఆ తల్లికి ఒక మాట చెప్పటం మనం కృతజ్ఞతను తీర్చుకోవటం.
ఆ భూమికి. జలము, నీరు, ఆ నీటి యందు ఏ విధమైనటువంటి కాలుష్యము లేకుండా చూసుకోవటం. ఆ నీటిని మనం ఉపయోగించుకోకుండా ఉండలేము. తెల్లవారు లేస్తే నీరు కావాలి. ఆ నీటిని ఉపయోగించుకోకుండా ఉండలేం కనుక అది సమిష్టిగా ఉన్న జలరాశిలో కాకుండా విడిగా నీవు కొంత జలాన్ని స్వీకరించి ఆ జలరాశితో నీవు ఏ విధంగా అయినా శుభ్రం చేసుకో. నదికి వెళ్ళి అక్కడ బట్టలు ఉతకడం అనేటువంటిది దోషం, అది మహాపాపం. నదిలోనే సబ్బు రుద్దుకుని షాంపూ పెట్టుకుని స్నానం చేయడం అనేటువంటిది మహాపాపం. నదిలో అసలు ఏది రుద్దుకోవలసిన పనిలే. బాగా మాసినటువంటి వస్త్రాన్ని ఓ నదికి వెళ్ళి, ప్రవాహ జలం దగ్గరికి వెళ్ళి ఆ వస్త్రాన్ని 4 సార్లు అలా అనండి. ఆ తరువాత ఆ వస్త్రాన్ని చూస్తే తెల్లగా కనబడుతుంది. అది దాంట్లో ఏ విధమైనటువంటివి వేయక్కర్లా. వ్యానిష్, కంఫర్ట్ ఇవేమి అక్కర్లా. తెల్లగా మలినమంతా పోయి కనబడుతుంది. ఆ ప్రవాహమే దాన్ని శుభ్రపరుస్తుంది. కనుక కేవలం ఒంటి శుభ్రం కోసం నదికి వెళ్ళక్కర్లా, మానసికమైన శౌచం కోసం నదికి వెళ్ళాలి. అందువల్ల సబ్బులు ఇవన్నీ రుద్దితే ఏమవుతుంది? మహాపాపం వస్తుంది. ఎట్లా వస్తుందయ్యా? చేపలకు ఆహారం నీటిలో వచ్చేటువంటి బుడగలు, వాటి ఆహారం. ఈ సబ్బు రుద్దడంతో నురుగు ద్వారా బుడగలు వస్తున్నాయా లేవా? ఆ బుడగల్ని తినటానికి వస్తాయి. అది సబ్బు వల్ల వచ్చినటువంటి బుడగలు అవ్వటం చేత వాటి ప్రాణాలు పోతాయి. నువ్వు నదీ స్నానం చేసిన పుణ్యం సంగతి దేవుడు ఎరుగు. దాన్ని చంపినటువంటి పాపం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ కారణం చేత ఆ విధంగా చేయకుండా ఉండడమే ఆ జలమునకు మనం కృతజ్ఞత తీర్చుకోవటం, మలినం చేయకుండా. అట్లాగే వాయు కాలుష్యం జరగకుండా చూసుకోవటం. అర్థమైందండి? ఆ అగ్నిని దేనికి మనం ఉపయోగిస్తున్నాము అనేటువంటిది చూడాలి. ఇంధనము అని పేరు దానికి. ఆ ఇంధనము అంటే అర్థం ఏమిటంటే ఎక్కడ ఉపయోగించవలెనో అక్కడ మాత్రమే ఉపయోగించేటువంటిది అని అర్థం. అన్నిటికీ ఉపయోగించేది అని కాదు. ఆ అగ్నిని ఓ హోమం చేయడానికి, లేదా నీవు బ్రతకడానికి కావలసిన ఆహారాన్ని తయారు చేసుకోవటానికి, ఇటువంటి వాటికి ఉపయోగించాలి. లేదు పనికిరాని మలిన పదార్థాలు ఏవైనా ఉంటే ఆ మలిన పదార్థాలను ఏం చేయాలి? మళ్ళీ మట్టిగా మార్చడానికి చేయాలి. అంటే ఒక గోతిని తీసి ఆ లోపల గనక అదంతా వేసేస్తే, మళ్ళీ పైన కప్పు పెట్టేసేస్తే కొంతకాలానికి ఆ లోపల ఉన్న చెత్త అంతా కూడా ఏమైపోతుంది? మట్టిగా మారిపోతుంది. దానంతా ఇది మారుతుంది. అలా ఏదో ఆ ధూమపానానికి అగ్నిని ఉపయోగించడం, ఇటువంటి వాటికి కాకుండా ఆ అగ్నిహోత్రాన్ని పవిత్రమైనటువంటి వాటికి ఉపయోగించడమే అగ్నిని మనం కృతజ్ఞత తెలియజేసుకోవటం. కాకపోతే కలి ప్రభావం చేత ఇవాటి రోజున అనేక రకాలైనటువంటి దుర్మార్గములు భూమి పట్ల, జలము పట్ల, ఆకాశము పట్ల, అట్లాగే అగ్ని పట్ల, వాయువు పట్ల కూడా జరుగుతున్నాయి. కనుకనే ఇప్పుడు శాస్త్రవేత్తలు అనేక మంది చెబుతున్నారు, సూర్యకిరణములు భూమి మీద ప్రత్యక్షంగా పడకుండా మధ్యలో భగవంతుడు ఒక పొరను ఏర్పాటు చేశాడు. దాన్ని ఓజోన్ అని పేరు పెట్టాం మనం. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? దానికి రంధ్రములు ఏర్పడినవి, ఆ రంధ్రములు పెరిగి పెద్దవవుతున్నవి. దానివల్ల భూభాగములో ఉండేటువంటి వారికి కొంతకాలానికి ఇబ్బంది కలుగుతుంది అని అనేక రకాలుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి చెబుతున్నారు. దేనివల్ల జరుగుతుంది? వాయు కాలుష్యం వల్ల, అగ్ని కాలుష్యం వల్ల, జల కాలుష్యం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కనుక ఈ పంచభూతాలకు ఏ విధమైన కాలుష్యమును అంటకుండా లోకంలో ఉన్న, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు తన బాధ్యతగా భావించడమే పంచభూతములకు కృతజ్ఞత తెలియచేయుట.
అంతే తప్ప భూమిలో కొంత భాగాన్ని కొద్దిగా మట్టి తీసుకెళ్ళి పూజా మందిరంలో పెట్టి, ఓ చెంబుతో నీళ్లు తీసుకెళ్ళి పూజా మందిరంలో పెట్టి, ఓ గాలి కొంత దేంటోన్నా పట్టి ఓ పూజా మందిరంలో పెట్టి పసుపు కుంకుమ వేసి పూజ చేయటం కృతజ్ఞత తీర్చుకోవటం కాదు. కాలుష్యం లేకుండా చూసుకోవాలి. ఇది ప్రతి మనిషి హృదయంలోనూ కలగాలి. గురుగారు, ఈర్ష్య, ద్వేషం, కోపం వీటిని అధిగమించడం ఎలా? వీటికి ఏమైనా నియమాలంటూ ఉన్నాయా? ఈ మూడు కూడా గొప్ప ప్రమాదకరమైనవి. ఈర్ష్య, ద్వేషం, ఆగ్రహం. ఆగ్రహం అనేది దేనివల్ల కలుగుతుంది అంటే ద్వేషం వల్లనే ఆగ్రహం కలుగుతుంది. ఆగ్రహం అనేటువంటిది ద్వేషము వల్ల కలిగే జనకస్థానం. అది ఈర్ష్య వల్ల అసూయ కలుగుతుంది. అసూయకు జనకస్థానం ఈర్ష్య. ఈ మూడు కూడా, మీరు అడిగిన మూడు కూడా మనిషి పొందకూడనివి. ఒకవేళ మనిషి పొందితే అతడు పశువుగా మారిపోవడానికి సహకరించేవి అని చెప్పాలి. వీటిల్ని పోగొట్టుకోవాలి అంటే పెద్దలు మనకు ఒక్కటే మార్గం చెప్పారు. చాలా చిన్నదైనటువంటిది ఆ మార్గం, అతి తేలికైనటువంటిది, అతి కష్టతరమైనది. ప్రాణాయామము. ఎప్పుడైతే ప్రాణాయామము, ఆయామము అంటే రక్షణ చేయటం. దేన్ని రక్షణ చేయటం? ప్రాణాన్ని రక్షణ చేయటం, వాయువుని బంధించి లోపల ఉంచటం. అలా ఎప్పుడైతే చేయగలుగుతాడో ఆ మనిషి యొక్క అధీనంలోకి ఒక వస్తువు వస్తుంది. ఏమిటా వస్తువు అంటే మనస్సు అనబడేటువంటి వస్తువు తన అధీనంలోకి వస్తుంది. ఎప్పుడైతే మనిషి అధీనంలోకి మనస్సు వచ్చిందో ఈర్ష్య ఉండే అవకాశం లేదు, ద్వేషం ఉండే అవకాశం లేదు, ఆగ్రహం వచ్చే అవకాశము లేదు. కనుక నిత్యము ప్రతి మానవుడు, స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రాణాయామం చేయాలి. ఆ ప్రాణాయామాన్ని సాధన కనుక చేస్తే, ఎంతసేపు సాధన చేస్తే అంత గొప్పగా మనిషి తనను తాను నిగ్రహించుకుని నియంత్రించుకునేటువంటి అవకాశం ఉన్నది అని వేదములలో చెప్పబడింది, పురాణములలో చెప్పబడింది. ఇవాల్టి రోజున అనేక మంది యోగా గురువులు కూడా అదే చెబుతున్నారు. కేవలం వాటిని పోగొట్టుకోవాలి అంటే ప్రాణాయామమే ఒకే ఒక్క మార్గం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇదే ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.